విజయవాడలో నాట్కో ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించారు. అయితే ఇందులో రాజధాని అమరావతి డిజైన్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. సూక్ష్మ నమూనాలో అసెంబ్లీ భవనం, హైకోర్టు, 50 అంతస్తుల జీఏడీ టవర్స్తో పాటు 4 హెచ్ఓడి టవర్లు, మెట్రో రైల్ మార్గాలు, ఐకానిక్ తీగల వంతెన, ముఖ్య రవాణా సదుపాయాలు, ఇతర ప్రధాన మౌలిక వసతులను సమగ్రంగా చూపించారు. అమరావతి స్థిరాస్తి ప్రదర్శనలో ఈ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రదర్శన తర్వాత ఈ నమూనాను అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో శాశ్వతంగా ఉంచబోతున్నారు. ముఖ్యంగా అమరావతి పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో దానికి దృశ్య రూపమిచ్చే విధంగా ఈ డిజైన్ని ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది, అమరావతిలో నిర్మాణం జరుగుతున్న భవనాలన్నీ పూర్తయితే అవి ఏ విధంగా ఉంటాయి అనే అంశాలకు సంబంధించి విజయవాడలో నారెట్కో సంబంధించినటువంటి షోలో దాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమరావతికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా విజయవాడ వాసులు తిలకించి చాలా ఆశ్చర్యపోతున్నారు. అమరావతి పూర్తయిన తర్వాత, అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదంతా కూడా సీట్ క్యాపిటల్ అంటే ప్రధాన భవనాలు, ముఖ్యమంత్రి, గవర్నరు, అసెంబ్లీ, సెక్రటరియట్, అదేవిధంగా హైకోర్టు, ఇవన్నీ ప్రధాన భవనాలు, ఉద్యోగులు, మంత్రులు, జడ్జెస్, ఐఏఎస్ అధికారులు ఉండే ప్రధానమైనటువంటి సీట్ క్యాపిటల్లో సంబంధించినటువంటి నమూనాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అమరావతికి సంబంధించినటువంటి ఇక్కడ అమరావతిలో భవిష్యత్తులో నిర్మాణం పూర్తవుతున్నటువంటి ఈ నిర్మాణాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నది ఇదంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి భవనాలే. ఇక్కడ మీకు కనబడుతుంది ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి హైకోర్టు, ఇది తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు దీని పక్కనే నేలపాటు సమీపంలోనే పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తున్నారు. సేమ్ ఇదే డిజైన్స్ తో ఇదే రూపంలో అమరావతిలో హైకోర్టు రాబోతుంది. ఇదే ఆకారంలో ఒక బుద్ధ స్తూపం సంబంధించినటువంటి ఆకారంలో ఇది రాబోతున్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉండబోతుంది. ఇక దీని పక్కనే పర్మనెంట్ శాశ్వత సెక్రటరియట్ 5 టవర్స్ గా నిర్మాణం చేస్తున్నారు. దీంట్లో హెచ్ఓడి కార్యాలయాలు కూడా ఉండబోతున్నాయి. ఈ 5 టవర్స్ అన్ని కూడా సచివాలయానికి సంబంధించిన టవర్స్, హెచ్ఓడి సంబంధించిన టవర్స్, ఇవన్నీ కూడా ఈ నిర్మాణాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి, పనులు కూడా మొదలయ్యాయి, జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. దీని పక్కనే హైకోర్టు, తర్వాత సెక్రటరియట్, తర్వాత అసెంబ్లీ. అమరావతికే తలమానికంగా ఉండే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన డిజైన్ తో ఒక స్తూపం ఆకారంలో అసెంబ్లీ నిర్మాణం చేస్తున్నారు. చుట్టూ వాటర్ ఉండే విధంగా మధ్యలో ఒక స్తూపం ఆకారంలో అసెంబ్లీ నిర్మాణం చేస్తున్నారు. అసెంబ్లీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉండబోతుంది. అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగానే మీరు ఒకసారి మొత్తం ఓవరాల్ వ్యూ చూస్తే కనుక బ్లూ కలర్ లో కనబడుతుందంతా కూడా నీళ్లు, అదే విధంగా గ్రీన్ కలర్ లో కనబడుతుంది కూడా చెట్లు, అవన్నీ కూడా పెంచబోతున్నారు. బ్లూ అండ్ గ్రీన్ సిటీకి అమరావతి నిర్మాణం చేయబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నమూనాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ఇటువైపు వస్తే కనుక ఇక్కడ కొన్ని ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి సెక్రటరీస్, వాళ్ళకి సంబంధించినటువంటి బంగ్లాలు, ఇవన్నీ కూడా ఈ భవనాలు ప్రతి ఇంటికి, ప్రతి రోడ్డుకి గ్రీనరీ ప్రాధాన్యత చూడొచ్చు. ప్రతి ఇంటి వద్ద ఒక చెట్టు ఉంది. ప్రతి ప్రాంతంలో అక్కడ ఒక పార్క్ లాగా లేకపోతే ఓపెన్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రీన్ అదేవిధంగా బ్లూ సిటీకి నిర్మాణం చేసినా కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మధ్యలో ఇవన్నీ కూడా అమరావతిలో ఉన్నటువంటి కొండవీటి వాగు, అదేవిధంగా పాలవాగు, గ్రావిటీ కెనాల్, ఇవన్నీ కూడా బ్లూ ఆకారంలో కనబడుతున్నాయి. అవన్నీ కూడా వాటర్ అమరావతిలో నుంచి వెళ్తూ ఉంటాయి. అక్కడ మనకు చూస్తున్నాం కదా, అదంతా కూడా మినిస్టర్స్ బంగ్లాస్, అవన్నీ కూడా మంత్రులకు సంబంధించినటువంటి బంగ్లాలు ఆ పక్కన నిర్మాణం చేశారు. అటు పక్కన ఒకసారి చూస్తే కనుక అటు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్క్వేర్ అని రాసి ఉంది. దానికి సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించినటువంటి బంగ్లాగా దాన్ని అక్కడ మార్చారు. ఇంకా దాని పక్కన ఎమ్మెల్యే హౌసింగ్, ఎమ్మెల్సీ హౌసింగ్ కూడా పక్కనే మనకు కనబడుతుంది. అవి దాదాపు పూర్తయిపోయాయి. మార్చి నాటికి అవి అందుబాటులో రాబోతున్నాయి. ఇక ఇవన్నీ కూడా ఐఏఎస్ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి బ్లాకులు, ఇవన్నీ కూడా ఇవి కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా దగ్గర ఎందుకు పెట్టారంటే హైకోర్టుకు దగ్గరగా ఉండే విధంగా జడ్జిస్ బంగ్లాలు, అదేవిధంగా మంత్రులు సచివాలయానికి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీకి రావడానికి, సచివాలయానికి పరిపాలనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సచివాలయానికి మంత్రులు చేరుకునే విధంగా మంత్రుల క్వార్టర్స్ కూడా చాలా సమీపంలోనే దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ ఉండే విధంగా దీనైతే నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రస్తుతం ఒక రూపంలో ఉన్నటువంటి ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇప్పుడు దీన్ని వినియోగిస్తున్నారు. అమరావతికి వెళ్ళాలంటే, సచివాలయానికి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. దాదాపు చాలా 14-15 రోడ్లు రాబోతున్నా అన్ని కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు లాగానే ఉంటాయి. దీనికి తర్వాత ఇవన్నీ కూడా
సూపర్ బ్లాక్ సి అని ఇలా రకరకాల భవనాలను ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా మధ్యలో వాటర్, అదేవిధంగా చెట్లు ఉండే విధంగా డిజైన్ చేశారు. అటువైపు ఇటువైపున బంగ్లాలు ఉండే విధంగా చేశారు. అటువైపున శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్క్వేర్ అని, గుంటూరు డిస్ట్రిక్ట్ స్క్వేర్ అని, విజయనగరం డిస్ట్రిక్ట్ స్క్వేర్ అని ఇలా రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా నిర్మాణం కాబోతున్నాయి. ఇది ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించినటువంటి భవనం. సేమ్ ఇదే విధంగా నిర్మాణం కాబోతుంది. ఆల్రెడీ డిజైన్ సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. సిపిడబ్ల్యూ సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది. అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన స్క్వేర్ కూడా ఇక్కడ నిర్మాణం చేశారు. ఇది ఒక ఈ2 రోడ్డు పక్కనే మనం చూడొచ్చు. ఈ2 రోడ్డు ఇదంతా కూడా నేరుగా ఉండవల్లి, అదేవిధంగా జాతీయ రహదారికి కనెక్టివిటీ అయ్యే విధంగా ఉండబోతుంది. ఇవన్నీ కూడా సూపర్ బ్లాక్ బి అని దీన్ని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా సూపర్ బ్లాక్ సంబంధించినటువంటి నమూనాలుగా ఇక్కడ చూపించడం జరిగింది. ఇక కృష్ణానదికి సమీపంలో, అంటే కృష్ణానదికి ఆనుకుని దాదాపు నేలపాడు అవతల నుంచి ఈ సిటీ క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ వస్తుంటుంది. ఇక్కడ కృష్ణానది వరకు ఇది కృష్ణానది ఎడ్జి. కింద చూడొచ్చు సీఎం రెసిడెన్సీ అని ఇక్కడ రాయడం జరిగింది. మొత్తం కూడా చీఫ్ మినిస్టర్ సంబంధించిన అధికారిక నివాసంగా ఉండబోతుంది. దీని పక్కనే రాజ్భవన్, గవర్నర్ సంబంధించినటువంటి భవనం బిల్డింగ్ కూడా అక్కడ నిర్మాణం చేయబోతుంది. దానికి సంబంధించిన డిజైన్స్ కూడా ఇక్కడ పొందుపరిచారు. ప్రభుత్వం ఆమోదించినటువంటి డిజైన్స్ ఇక్కడ ప్రదర్శించారు. అమరావతిలో ఉన్న ప్రతి బిల్డింగ్ సంబంధించినటువంటి నమూనాను ఇక్కడ పెట్టారు. అవన్నీ కూడా ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్డింగ్స్ అందుకే ఇక్కడ పెట్టారు. భవిష్యత్తులో అమరావతిలో ఈ బిల్డింగ్స్ పూర్తయిన తర్వాత ఈ రూపంలో ఉంటాయని చూపించడానికి దీన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అద్భుతమైన సిటీగా అమరావతి ఉండబోతుందని ప్రభుత్వం చెప్తుంది. అమరావతి పూర్తయిన తర్వాత ఇక టాప్ వ్యూలో చూస్తే ఈ విధంగా మనకి కనబడుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. నార్కెట్కు సంబంధించినటువంటి ఈ షోలో ఇక్కడ ఈ డిజైన్స్ అందరూ కూడా విజయవాడ వాసులు చూసి చాలా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అమరావతి పూర్తయితే ఈ విధంగా ఉంటుందని వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక్కడ అమరావతిలో వాటర్ చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే బ్రిడ్జెస్ కూడా కింద నుంచి వెళ్ళిపోతాయి. ఇటు ఫారెన్ లో ఏ విధంగా ఉంటాయి, లండన్ లో తరహాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా బ్రిడ్జెస్ వెళ్తే కింద నుంచి వాటర్ వెళ్తుంటుంది. దాంట్లో బోటింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏదేమన్నప్పటికీ అమరావతికి సంబంధించినటువంటి డిజైన్స్ అవి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. అమరావతి పూర్తయిన తర్వాత ఉండే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మంత్రులు, అదేవిధంగా జడ్జెస్, ముఖ్యమంత్రి కార్యాలయం, అదేవిధంగా గవర్నర్ కార్యాలయం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఉంటుందని వివరంగా చూపించారు. అమరావతి ఒక ఈ నమూనాల ఆధారంగా భవిష్యత్తులో అమరావతి అయితే ఉండబోతుందని ఒక క్లారిటీ అయితే ప్రజలకు వస్తుందని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అమరావతి డిజైన్ సంబంధించినటువంటి నమూనాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ సుబ్బుతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.